హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమిటి అంటే కంపారిజన్. మన నిజ జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి ఈ పదం మనం వింటూనే ఉంటాం. లైక్ మన యొక్క రిలేటివ్స్ నుంచి కావచ్చు, మన ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మన ఉపాధ్యాయుల నుంచి కావచ్చు, మనం ప్రేమించే వాళ్ళ నుంచి కావచ్చు, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కంపారిజన్ చేస్తూనే ఉంటారు. మనం ఎటువంటిది రిగ్రెట్ ఫీల్ అవ్వం. ఒకవేళ ఫీల్ అయినా సరే అక్కడితో అది సమాప్తం అయితే గొడవ ఏదో అవుతుంది, అక్కడితో అది ఎండ్ అయిపోతుంది. కానీ కొంతమంది పేరెంట్స్ ఉంటారన్నమాట, వాళ్ళ యొక్క పిల్లల్ని ఎప్పుడు కంపారిజన్ చేస్తూనే ఉంటారు ఎవరితో ఒకరితో. లైక్ ఎలా అంటే, నీతో చదువుకున్న వ్యక్తి జాబ్ తెచ్చుకున్నాడు, నీతో చదువుకున్న వ్యక్తి ఇంత సంపాదిస్తున్నాడు, నీతో చదువుకున్న వ్యక్తి అంత బంగారం కొన్నాడు, నీతో చదువుకున్న వ్యక్తి కారు కొన్నాడు, నీతో చదువుకున్న వ్యక్తి ఇన్ని చేస్తున్నాడు, నీతో చదువుకున్న వ్యక్తి రేపు మాపో పెళ్లి చేసుకుంటాడు, నువ్వేం చేస్తావు అని అనగానే అప్పటి వరకు ఏదో సాధించాలని తపన ఉన్న వ్యక్తి వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి అనగానే అప్పుడు అవన్నీ ఆలోచిస్తాడు. వాళ్ళు అన్నది అంతా కరెక్టే కదా, నేను దేనికి పనికిరానా, నేనేమీ సాధించలేనా అనే రీగ్రెట్ ఫీల్ అయ్యి చాలా వరకు బాధ చెందుతూ ఉంటాడు. ఆ బాధ నుంచి ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతూ ఉంటాడన్నమాట. ఆ ఆవేదన నుంచి రెండు ఆలోచనలు, అయితే చనిపోవడం లేదా ఏదో ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకోవడం. వ్యసనాన్ని అలవాటు చేసుకున్న చివరికి వచ్చేది చనిపోవడమే. అదే అమ్మాయి అనుకోండి, అయితే చనిపోవడం, లేదంటే ఇంకొక ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండడం. అందరి గురించి చెప్పట్లే, కొంతమంది గురించే చెప్తున్నాను, గుర్తుపెట్టుకుంటామా. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో అయితే నేను ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే కంపారిజన్ చేసిన పేరెంట్స్ ఉన్నారో జస్ట్ మీ యొక్క పిల్లలతో మీ యొక్క సమయాన్ని 5 నుంచి 10 నిమిషాలు కేటాయించండి. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, అది రెక్టిఫై చేయండి. ఓకేనా. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, దీనికి సామర్థ్యం మీలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఒకవేళ వాళ్ళు సాధించాలనుకున్నది పెద్దదైతే మీరు దానికి సపోర్ట్ చేయలేకపోతే జస్ట్ ఒక 3 to 4 times చెప్పండి. అంతకీ వినలేదా, జస్ట్ లీవ్ దెమ్ ఎలోన్. లైక్ ఎలా అంటే, వాడు ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, దానికి కావాల్సింది 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు, అంత కోట్లు పెట్టి అంత ఆలోచన మన దాంట్లో లేకపోతే జస్ట్ ఒక 3 to 4 times చెప్పండి. ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పి మన స్థాయికి తగ్గ మన ఆలోచన ఉండాలి అనేసి. ఓకేనా. దీన్ని బట్టి నేను చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి పేరెంట్ తమ యొక్క పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకండి. ఎప్పుడైతే మీరు కంపారిజన్ చేస్తారో వాడికి ఉన్న నమ్మకం అంతా పోయినట్టే. ఓకేనా. సో అదే కూడా నేను కొంతమంది పేరెంట్స్ గురించే చెప్పాను. డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ అనదర్ వే. ఓకేనా. ఇది మీకు నచ్చినట్లయితే ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోయినట్లయితే స్క్రోల్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకేనా. సో ఈ యొక్క వీడియోలో నేను చెప్పింది నేను ఆల్రెడీ కొంతమందిని చూసి ఫేస్ చేశాను కాబట్టి చెప్పాను. డోంట్ థింక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. థ్యాంక్ యూ సో మచ్.